హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే వినాయక చవితి రోజు మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పల్లీలనైతే ఒక సైడు వేయించుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకొక సైడు దేవుడికి ప్రసాదం చేయడానికి సేమియా కోసమైతే ఆహ్, చేసేసుకుందామనైతే నెయ్యి వేసేసుకుంటున్నాను. వినాయక చవితికి ఓన్లీ ఒక సేమియా మాత్రమే చేసేసుకొని పెట్టేసుకుంటాను. నేను వినాయకుడిని ఏమి పెట్టుకోను కాబట్టి ఓన్లీ వన్ ప్రసాదమే చేసేసుకొని పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్‌ని వేయించుకొని పెట్టేసుకుంటున్నాను. మీరు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. చూడండి డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయాయి. ఇప్పుడు ఒక 1 కప్ వరకు సేమియా వేసేసుకొని వేయించుకుంటున్నాను. సేమియా కొంచెం వేగిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాఫ్ లీటర్ వరకు మిల్క్‌ను వేసేసుకున్నాను. పాలు మరుగుతున్నప్పుడు ఈ సేమియాను వేసేసుకుంటే ఉడికిపోతుంది. ఇది ఒక సైడ్ ఉడికిపోతే ఇంకొక సైడు నేను టిఫిన్ కోసము రెడీ చేసేసుకుంటాను. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. అందుకే చాలా ఫాస్ట్‌గా అయిపోవాలని ఒకేసారి 2 ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ టిఫిన్ కోసం అయితే చేసేసుకుంటున్నాను. ఇది ఆహ్, ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఇడ్లీ పిండన్నట్టు చాలా డేస్ అయితుంది. ఒక 3, 4 డేస్ అయితుంది. అందుకే ఇడ్లీలు సరిగ్గా రావనేసి ఇందులో కొంచెం మైదా వేసేసుకొని పునుగుల్లాగా చేసేసుకుందామనేసి దీనినైతే తీసేసుకొని బయట పెట్టేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా మైదా పిండి, కొద్దిగా పెరుగును వేసేసుకుంటే కొంచెం పుల్లగా వస్తాయి. టేస్ట్ బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వంట సోడాను కూడా వేసేసుకుంటే మంచిగా పొంగుతాయి పునుగులు. ఇందులో కొంచెం కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసేసుకుంటే టేస్ట్ బావుంటుంది. మనము పునుగులు ఎప్పుడు చేసినా మరీ లూజ్‌గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా చూసుకోవాలి. ఎక్కువగా పిండి లూజ్ అయిందనుకోండి, పునుగులు మొత్తం ఆయిల్‌ని పీల్చుకుంటాయి. అస్సలు తినలేము. అందుకే చూసుకొని మనము కలిపేసుకోవాలి. ఇంకా ఇక్కడ అయితే సేమియా ఉడికిపోయింది. ఇందులో షుగర్‌నైతే వేసేసుకుంటున్నాను. ఇంకా డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసేసుకొని కొంచెం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి మంచిగా ఇలా లూజ్‌గా ఉంటే మనకు వేడివేడిగా తింటూ ఉంటే టేస్ట్ బావుంటుంది. ఇందులో కొంచెం ఇలాచీని కూడా వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. నేను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం పాలను కూడా వేసేసుకుంటాను లూజ్‌గా ఉండడానికి. లేకపోతే మరీ వెంటనే గట్టిగా అయిపోతుంది. అప్పుడు మనకు బావుండదు టేస్ట్. ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం అయితే పెట్టేసుకొని పూజ కంప్లీట్ చేసేసుకోవాలి. సేమియా పాయసం ఇలా లూజ్‌గా వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బావుంటుంది. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే పునుగులనైతే వేసేసుకుంటున్నాను. హాలిడే వచ్చిందంటే చాలు ఇంకా ఎక్కువ పనులయిపోతాయి. అస్సలు అనుకున్న టైంకి అయితే పనులు అస్సలే అయిపోవు. నేనైతే స్కూల్ ఉన్నప్పుడైతే చాలా ఫాస్ట్‌గా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. మార్నింగ్ 11 వరకి. కానీ హాలిడే ఉంటే డే మొత్తం పనులు చేస్తూనే ఉండాలి. చాలా విసుగొస్తుందసలు. ఇంకా ఇక్కడైతే పునుగులనైతే వేసేసుకుంటున్నాను. ఇంకా పునుగులు వేసేటప్పుడు ఇలా గరిటెతోని రౌండ్‌గా తిప్పుకుంటూ ఫ్రై చేస్తేనే మనకు అన్ని సైడ్స్ ఫ్రై అయిపోతాయి. లేకపోతే ఒకటే సైడు మాడిపోతూ ఉంటాయి. ఒక సైడ్ కుక్ అవ్వవు. అందుకే మనము ఇలా గరిటెతోని మంచిగా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి రౌండ్‌గా అన్నీ ఈక్వల్‌గా ఫ్రై అయిపోతాయి. చూడండి ఈ కలర్‌లోకొస్తే బావుంటుంది. ఇది పల్లి చట్నీ కంటే ఇంకా టమాటా చట్నీతోని చాలా టేస్ట్ బావుంటుంది. కానీ నాకు టైం లేక నేను పల్లి చట్నీ అయితే ఫాస్ట్‌గా అయిపోతుందనేసి చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఎంత బావున్నాయో చూడ్డానికి. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఎప్పుడైనా ఈవినింగ్ చేసేదాన్ని. కానీ ఈరోజైతే మార్నింగే చేసేసుకున్నాను. ఇప్పుడైతే టిఫిన్ చేశాక ఈ బత్తాయి జ్యూస్ అయితే చేసేసుకుందామని చేసేసుకుంటున్నాను. మా హస్బెండ్ చాలా ఫ్రూట్స్ తీసుకొచ్చాడు. అందుకే ఫస్ట్ అయితే ఇవి చేసేసుకుంటాను. ఈ జ్యూస్ చేయడం ఎంత కష్టమో అసలు. ఒక గ్లాస్ తీయడానికి ఎంత టైం పట్టిందో.
చాలా ప్రెస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు మంచిగా జ్యూస్ వస్తూ ఉంటుంది. ఒక గ్లాస్ చేయడానికి ఒక 5, 6 కాయలైతే అవసరమైనాయి. ఇవన్నీ చేసేసరికి నేను తిన్న కాస్త టిఫిన్ అయితే అరిగిపోయింది. ఇప్పుడైతే అందరికీ ఇచ్చేస్తున్నాను. ఇందులో కొంచెం షుగర్ ఏసుకుంటున్నాను. మరీ పుల్లగా ఉంటాయి. అందుకే కొంచెం 1 టీ స్పూన్ ఆర్ 1 ½ టీ స్పూన్ వరకు షుగర్ ఏసుకొని మనము తాగితే సరిపోతుంది. ఫ్రిడ్జ్‌లో ఏం పట్టను. డైరెక్ట్ ఇలానే తాగేస్తే అయిపోతుంది. ఇంకా వర్షాలు కూడా చాలా ఎక్కువగా పడుతున్నాయి కదా! ఇంకా ఫ్రిడ్జ్‌లో పెడితే చల్ల చల్లగా ఉంటాయి. అందుకే ఇలా డైరెక్ట్ తాగేస్తే సరిపోతుంది. ఇంకా జ్యూస్ అయితే తాగేసిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. అంటే లంచ్‌లోకి. ఈరోజు రసం చేస్తున్నాను. ఇంకా ఆలు ఫ్రై అయితే చేసేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అయిపోయాయి. అందుకే కొన్ని టమాటాలు, కొన్ని ఆలులు ఉంటే ఆహ్, ఆలు ఫ్రై చేసేద్దామని చేసేస్తున్నాను. రసానికైతే పక్కన పెట్టేసాను. నేను ఇలా పోపు వేసేసుకుంటాను. ఫాస్ట్‌గా అయిపోతది. కొన్ని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని ఈ పోపుని అందులో వేసేస్తే అయిపోతుంది. ఈ రసం కాస్త మరిగిపోతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనము రసం చేయడం చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది అసలు. ఎక్కువ శ్రమ లేకుండా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా బావుంటుంది వేడి వేడి అన్నంలో తింటుంటే. ఇంకా మా బాబుకైతే ఈ రసం అంటే చాలా ఇష్టము. అందుకే చేసేసాను. మనము ముందుగా టమాటాల్ని ఉడికించుకొని, తర్వాత గుజ్జులాగా చేసేసుకొని, అందులోనే చింతపండు రసాన్ని, కొద్దిగా కారము, ఉప్పు, ఇంకా టమాటా రసం పౌడర్‌ని వేసేసుకుంటే అయిపోతుంది. ఒక సైడ్ అయితే రసం మరుగుతూ ఉంది. అదయిన తర్వాత ఆలు ఫ్రై చేసేద్దాం అనేసి ఫస్ట్ అయితే గిన్నెల్ని వాష్ చేసుకుంటున్నాను. కిచెన్ అంతా మెస్సీ మెస్సీగా ఉంది. అందుకే ఫస్ట్ గిన్నెల్ని నీట్‌గా వాష్ చేసుకుందాం అనేసి ఫాస్ట్‌గా గిన్నెలైతే వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. మనీ సేవింగ్ వీడియోస్ కూడా ఉంటాయి నా ఛానల్‌లో. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ ఒకసారి లాంగ్ వీడియోస్‌కెళ్ళి మీకు చూసేసుకోండి. మీకు నచ్చితే ఒకసారి లైక్ చేసేసేయండి. ఇప్పుడైతే గిన్నెలన్నీ నీట్‌గా వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. సింక్ నీట్‌గా ఉంటేనే అప్పుడే కుకింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడైతే ఆలునైతే పీల్ తీసేసుకొని ఆలుని కట్ చేసుకొని పెట్టేసుకుంటాను. ఈ ఆలు ఫ్రైని మరీ ఎక్కువ డీప్‌గా చూపియట్లేదు. ఆల్రెడీ నా ఛానల్‌లో ఉంది. అందుకే నేను మామూలుగా చూపిస్తున్నాను. ఆలులైతే మంచిగా కొంచెం క్రంచీగా అయ్యేలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్, కరివేపాకు ఇంకా వెల్లుల్లిపాయల్ని వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఒక 5 మినిట్స్ పాటు. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత మనము వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసినా మెత్తగా అయిపోతాయి. అప్పుడు టేస్ట్ బాగుండయి. చూడండి చాలా పొడి పొడిగా బావుంటుంది. ఇంకా రసం కూడా రెడీ అయిపోయింది. ఈరోజైతే వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.